హాయ్ గాయస్, నైట్ ఒక మూవీ చూశాను, శుభం. మీకు తెలిసే ఉంటుంది, నిన్న జియో హాట్‌స్టార్లో రిలీజ్ అయింది ఓటీటీలో. యాక్చువల్గా ఇది మూవీ నేను థియేటర్లో చూడాలి, బట్ కాకపోతే రిలీజ్ అయినప్పుడు నేను మా ఊర్లో ఉండడం వల్ల థియేటర్లో చూడలేకపోయినాను. ఏదంటే వీకెండ్ కంపల్సరీ చూస్తాను అనమాట. ఏదైనా మంచి సినిమా వస్తే మాత్రం థియేటర్లో చూడడానికి లైక్ చేస్తాను నేను. బట్ ఆ టైంలో నేను అదే చెప్పాను కదా, ఊర్లో ఉండడం వల్ల కుదరలేదు. నిన్న ఓటీటీలో వచ్చింది కదా, వెయిట్ చేస్తాను అనమాట ఎప్పుడు వస్తుందని. సో నిన్న టైం దొరికితే నిన్న చూశాను. సినిమా ఎలా ఉందంటే బాగానే ఉందండి. ఖచ్చితంగా లుక్ అయితే వేయచ్చు, ముఖ్యంగా ఓటీటీలో కదా. సో మీకు ఖచ్చితంగా టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా చూడండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే నాకు పర్సనల్గా హర్రర్ మూవీస్ అంటే కొద్దిగా లైక్ చేస్తాను నేను. నేను చంద్రముఖి చిన్నప్పుడు చూసేటప్పుడు బాగా అంటే భయపడ్డాను అనమాట సినిమా చూసేటప్పుడు. సో ఆ తర్వాత అంత నన్ను భయపెట్టే అంత సినిమాలు అయితే ఏవి రాలేదు. బట్ ఈ మధ్య ఒక 3 years బ్యాక్ మనకి విరూపాక్ష ఉంది కదా, సాయిధరం తేజ్ది. సో ఆ సినిమా కూడా నేను మా అన్న నైట్లో సెకండ్ షోకి వెళ్ళమాట. ఆ రోజు ఆ సినిమా చూసేటప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చిందన్నమాట. ముఖ్యంగా హర్రర్ మూవీస్కి మంచి బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉండాలన్నమాట. సో విరూపాక్షకి బాగా కుదిరిందన్నమాట ఆ స్కోర్ కూడా. సో అందువల్లే నేను థియేటర్లో చూస్తాడు ఆ ఫీల్ బాగా ఫీల్ అయ్యామన్నమాట. అంటే భయపడాలి, మేము హర్రర్ మూవీస్ అంటే భయపడాలి, భయం లేకుంటే ఇంకెందుకు. కొన్ని సినిమాల్లో హర్రర్ ఉండదు కానీ కామెడీ ఉంటుంది, దీంట్లో కూడా అంతే. నేను విరూపాక్షతో పోల్చలేను కానీ దీన్ని హర్రర్ కామెడీ రెండు ఉంటాయి. కానీ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా మనం కూడా భయపడతాం, ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. చూసేటప్పుడు మాత్రం మంచి సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే అంటే హెడ్ ఫోన్స్ కానీ, లేదంటే మీ ఇంట్లో ఏమన్నా సౌండ్ బాక్స్, లేదంటే హోమ్ థియేటర్ ఉంది కదా, సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. మెయిన్ ఇట్లా హర్రర్ మూవీస్కి సౌండే అనమాట మెయిన్. సో ఆ సౌండ్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే మనం పొందగలం. సో సమంత కోసమైనా చూడాలనుకున్నాను, బట్ సమంత నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఏదో క్లైమాక్స్లో ఉంటుంది అనమాట తనంతే, మరీ అంత ఎక్కువసేపు అయితే ఉండదు. సో అయినా సినిమా చూసేవాడు మాత్రం బాగానే ఉందనిపించింది నాకు. సో మంచి సినిమా చూడాలి, మనం సపోర్ట్ చేయాలి కూడా. అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళకుండా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడాలి కదా. సో అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ టైం దొరికితే మాత్రం జియో హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది, చూడండి వీకెండ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.